అబ్బో మీ ఊరికా నేను రాను నాయన. మొన్న గుంతలు ఎత్తేస్తే బండి రిపేర్కి పోతే 1000 రూపాయలు అయింది. ఆరైతే చాలు షిమ్మ చీకటి కొడుతుంది. గల్లీలా బుగ్గలు కూడా చక్కగుండవు. ఎట్లుంటారా అసలు? అది రోడారా షినుకు పడితే చిత్తడి. నీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ చక్కగా లేదు, ఇక ఊర్లోనే ముద్దరిస్తారా అంటుంటారు. వాజివే షానూర్లలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? సుడుర్రి మరి. అందరి లెక్కనే సీఎం సార్ కూడా దసరాకు సొంతూరుకు పోయిండు. నాగర్ కర్నూలు జిల్లాల కొండారెడ్డిపల్లి పండుగ నాడు మాపట్టీలు పోయి రాత్రి ఆడనే ఉండి పొద్దుగాల ఊరోళ్ళం కలిచేండు. ఎవరు వచ్చినా కాదు లేదనుకుంటా అందరితోటి ఫోటోలు దిగుతుంటే ఊరోళ్ళది ఒక సంబురం కాదు, ముఖ్యమంత్రి సార్ది మా ఊరే అనే సంబురం ఉంటది కదా. మరి ఈ సంబురమే కాదు, కొండారెడ్డిపల్లి కొత్తగా అవుతుంది. జరిటు చూడండి, ఏ ఇంటి మీద చూసినా ఎండ పలకలే. 10 కోట్లు పెడితే 514 ఇండ్ల మీద కరెంటు తయారైతుంది. ఎవరు దాళ్ళు ఆడుకున్నడే కాదు, ఇన్నొద్దులు సర్కార్కు బిల్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఉల్టా బిల్లు తీసుకుంటున్నారు ఎక్కువైన కరెంట్ అమ్మి. యూనిట్కి 16 రూపాయలు ఎంత ఇస్తుండ్రంట. మరి నెలకు 4000 3000 అట్లా వస్తూనే ఉన్నాయి. సోలార్తో లాభం అంటే అక్కడ పంటలు పండడానికే కరెంట్ పోతుంది, ఇక్కడ ఇళ్ళల్లో కరెంట్ ఉంటున్నది. అంతేకాదు మొత్తం సోలార్ కరెంట్ ఉన్నది దక్షిణ భారతదేశంలో ఈ ఊళ్ళో మాత్రమే. దేశంలో చూస్తేనేమో రెండోదాన్ని రికార్డు కొట్టేసింది. కొండారెడ్డిపల్లికి కొత్త పంచాయతీ ఆఫీసు, కొత్త మిల్క్ సెంటర్, పస్ల దవాఖానా, గల్లీకి సీసీ రోడ్లు, భూమిలోకెళ్లి మురికి నీళ్ల పైపులు, 4 లైన్ల రోడ్డు, ఊరంతా సీక్రెట్ కెమెరాలు, అంగన్వాడీ సెంటరు. పాలు ఎక్కువ ఉంటుంది మాతాను. ఇప్పుడు 1000 లీటర్కి ఎక్కువ వస్తుంది. మాతాను సప్లై అయ్యి 5 వెళ్ళిపోతుంది బండి. ఇంతకుముందు అంత మంచిగా లేకుంటే రోడ్లు మొత్తం మట్టి రోడ్లు ఉంటుండే, ఇప్పుడు ఆటోమేటిక్గా సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ కూడా బాగైంది, సోలార్ అయింది. మళ్ళీ ఈ రోడ్లు అవుతున్నాయి, అన్ని బురద అనేది లేకుండా అవుతుంది. మళ్ళీ ముఖ్యంగా ఇంతకంటే ముందు ఊరికి అంత డెవలప్మెంట్ లేకుండే, గ్రామ పంచాయతీ కానీ పాల కేంద్రం కానీ అంత డెవలప్మెంట్ లేకుండే. సార్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. అట్లనే సర్కార్ బడిని పెద్దగా చేసి సౌలతులు పెంచారు, కమిటీలు కట్టించారు. మహిళా సంఘాలకు చక్కటి బంగ్లా, లైబ్రరీ కాడ కల్చరల్ సెంటర్, ఇట్లా 18 పనులకు 134 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్ని ఒక్కటి ఇది ఉంది ఇది లేదనకుండా, ఎగ్జాంపుల్ బ్యాంక్, మిల్క్ చిల్లింగ్ సెంటర్, మంచి బ్యూటిఫుల్ గ్రామ సచివాలయం, ఇవన్నీ కూడా మొదలు సీఎం సార్ సొంతూరును ముద్దుగా చేసుకున్నాక అటెంక తెలంగాణలో అన్ని ఊళ్ళు గిట్లనే చేస్తారేమో.